ప్రతినిధి. సో ముందర సుధాకర్ రెడ్డి గారు, అంటే మీది 40 ఏళ్ల పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలో మీదే సీనియర్ పార్టీ కాబట్టి ఇలాంటి అంతర్గత విభేదాలు లాంటివి ఏమన్నా మీ పార్టీలో ఎప్పుడైనా చూసారా? సార్, సహజంగా భావాలు లేదా అభిప్రాయ భేదాలు ప్రతి పార్టీలో ఉంటాయి. అంటే మనం ఒక ఇష్యూ తీసుకుంటే ఆ ఇష్యూ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ప్రతి పార్టీలో ఉంటుంది. దాన్నే ప్రజాస్వామ్యవాదం అంటాం. ప్రజాస్వామ్యవాదంలో అభిప్రాయాలు లేదా అన్నింటినీ చర్చిస్తాం. అయితే పార్టీలో ఉన్న అగ్రనేతను వ్యతిరేకించడం, ఆయన మాటను కాదనడం లాంటివి టీడీపీలో ఎవరు చేయమని. అంటే అల్టిమేట్ గా నిర్ణయం ఇప్పుడు టీడీపీలో అన్ని చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తే తర్వాత మా అభిప్రాయాలతో సంబంధం లేదు. ఆయన ఏం చెప్తే అది శిరసావహించి పనిచేయడం లేదు. అది ఏ పార్టీలో అలా ఉంటుంది. అలా కాకుండా వీధికి ఎక్కడం ఏ పార్టీకి మంచిది కాదు. మా పార్టీలో అయితే క్రమశిక్షణ కలిగిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వింటాం. మొదటి అభిప్రాయ భేదాలు ఉండొచ్చండి. ఒకవేళ ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, చిత్తూరులో టికెట్లు ఎవరికి ఇస్తే బాగుంటుందని, నేను చెప్పే పేర్లు వేరు ఉంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఉండకపోవచ్చు. నా అంచనా ప్రకారం నేను అన్నా వీళ్ళుంటే బాగుంటుంది, అన్నా వీళ్ళుంటే బాగుంటుంది అని చెప్తా. అయితే అలా కాదు, ఇతనే అంటే దాన్ని కట్టుబడి పనిచేస్తాం. అభిప్రాయ భేదాలు వేరు, రాజకీయ విభేదాలు రచ్చకెక్కడం వేరండి. కాబట్టి టీడీపీలో అలాంటివి ఏమీ లేవు. అండ్ ఒక గుడ్ పాయింట్ సుధాకర్ రెడ్డి గారు, టీడీపీలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరిని వింటారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా సీనియర్, మీకు తెలిసే ఉంటుంది. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఆయన వినటం, వాళ్ళ పేర్లు స్వయంగా ఎంటర్ చేసుకోవటం మా రిజిస్టర్లో. ఆ రోజుల్లో గండిపేటలో పెద్దవాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. అందరితోటి పర్సనల్ ఇంటరాక్షన్స్ ఉంటాం. ఆయన అభిప్రాయం, ఆయన నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు కాక, బట్ అందరినీ వింటాం అనేది మాత్రం ఆయనకున్నది. హీఈస్ హైలీ డెమోక్రటిక్ అనేది కరెక్టే అనుకుంటాను. అవును సార్, వింటారు. మీరు ఎవరైనా మనం వివరాలన్నీ రాసి పంపిస్తే ప్రతి అక్షరం చదువుతారండి. నేను అలా చదివే వాళ్ళని ఇద్దరు చూశాను. ఒకరు యండమూరి వీరేంద్రనాథ్ గారు, చిన్న పుస్తకమైన అన్ని చదివి ఆకలింపు చేసుకుని దాని మీద ఒక నవలే రాయగలరు. రాజకీయాల్లో ప్రతి విషయాన్ని విని ఆకలింపు చేసుకొని కొత్తగా వ్యూహాన్ని రూపొందించి పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాకు ఎందుకంటే వాళ్ళిద్దరితో ఉన్న పరిచయం వల్ల చెప్తున్నాను. కార్యకర్తలు మనం ఎవరు పట్టించుకోకుండా నెలల బరి తిరుగుతుంటే కూడా అపాయింట్మెంట్లు అయితే మళ్ళీ పార్టీ ఎందుకండి? మనం పార్టీ కార్యకర్తలు లేకుండా ఏ పార్టీ లేదు. నెలల తరబడో రోజుల తరబడో పార్టీ కార్యకర్తలకు దర్శనం ఇవ్వకుండా చేస్తే అది అన్యాయం. ఇప్పుడు అదే కదా అంటున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకా 5 ఏళ్ళు వస్తాను. ఆయన ఎప్పుడు కార్యకర్తలు కలవలేదు, ప్రజా దర్బార్లు నిర్వహించలేదు, అసలు ఎమ్మెల్యేలు ఎంపీలకే ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అదే ఆ పార్టీకి శాపమని మనం అంటున్నాం. ఇలా మనం అనేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలనుకున్నప్పుడు కార్యకర్తలే దేవుళ్ళండి, కార్యకర్తలే ప్రాణం, కార్యకర్తలే ఊపిరి. కాబట్టి ఆ ప్రాణాన్ని ఊపిరిని వదిలి రాజకీయాలు ఎవరూ చేయలేము. కార్యకర్తలకు చాలా విలువిచ్చే ఏకైక పార్టీ నాకు తెలిసి మన తెలుగుదేశం. అంటే మిగతా పార్టీలు నాకు తెలియదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. నేను మీరు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఆయన వింటారు, అది ఆయనకున్న ప్రాథమిక లక్షణం. అండ్ అలాగే ఆ వింటం ద్వారానే ఆయన లీడర్గా తను నర్చర్ చేసుకుంటూ ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ప్రపంచం గ్లోబల్ లెవెల్లో ఆయనకు రికగ్నిషన్ వచ్చిందంటే వినటం వల్లే వచ్చింది. సో ఇక్కడ ఈరోజు ఈ డెవలప్మెంట్ అంటే జస్ట్ ఫర్ కంపారిజన్ అండి, 10 ఏళ్ళు అయింది జనసేన పార్టీ పుట్టి. సహజం చిన్న చితక, ఎందుకంటే ఆయన తనకున్న పని ఒత్తిడి దృష్ట్యా అందరినీ కలవలేకపోవచ్చు. అక్కడ మనం ఆ మినహాయింపు ఆయనకి ఇవ్వాలి ఒక సెలబ్రిటీకి. కానీ ఏంటంటే ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా దొరకని అపాయింట్మెంట్ టీడీపీ కార్యకర్తలమని చెప్పుకొచ్చే సానుభూతి పరులని చెప్పుకుంటే ఆ అపాయింట్మెంట్ దొరికేందుకు కావాల్సిన ఒక ప్రక్రియ అక్కడ ఏర్పాటైంది అనే దగ్గరే ఇప్పుడు ఈ మీమాంస వచ్చింది. అందుకని ఆయన కూడా విన్నారట. వాళ్ళందరినీ విని ఆయన అన్నది ఏంటంటే 18వ తారీఖు ఒంగోలు రండి, మీలాంటి హార్డ్ కోర్ వీరతాళ్ళు వేసుకునే వాళ్ళందరూ రండి, ఖచ్చితంగా మనం మాడదాం అన్నట్ట. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు,